హాయ్ అండి, నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు కలగకుండా ఉండే వాళ్ళకి, అంటే ఎలాంటి వాళ్ళకి పిల్లలు సరిగ్గా పుట్టరు, అంటే వాళ్ళకి ఎందుకు పుట్టడం లేదు అని కారణాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం విందాం. మగవాళ్ళల్లో అయినా కానీ ఆడవాళ్ళల్లో అయినా కానీ పెళ్ళైనాక సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టడం లేదు అని అంటే వాళ్ళలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక కన్సల్టెంట్ని కనుక్కొని టెస్ట్లు, స్కానింగ్, కణాల టెస్ట్, వీర్య కణాల టెస్ట్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఆడవాళ్ళల్లో అయితే అండాశయాలలో అండాలు పెరుగుతున్నాయా లేదా, అంటే ఎగ్స్ అని అంటాం. ఆ ఎగ్స్ అనేది పెరుగుతున్నాయా లేదా, పెరిగినవి పగిలిపోతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ట్యూబ్స్ అనేది తెలుసుకోవాలి. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో మగవాళ్ళల్లో సంబంధించినది ఏముంటాయి అని అంటే ఆ వీర్య కణాల టెస్ట్, దాంట్లో కదలికలు, మార్ఫాలజీ, తర్వాత క్వాలిటీ ఇలాంటివి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మంచిది. సో ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. థ్యాంక్ యూ అండి.